ప్రభునందు ప్రియులారా, ఆఖరికి వచ్చి నేను చెప్పేది ఒకటే, గొప్ప గొప్ప వాదాలు జ్ఞానయుక్తంగా తర్కబద్ధంగా చాలా గొప్ప జ్ఞానం ఉపయోగించి ఏదేదో వాదనలు చెప్పి గందరగోళం చేస్తారు. మీరేం గందరగోళం కావద్దు. ఎవరు ఎన్ని మాట్లాడినా సత్యము మాత్రము స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మడు, 6000 నియోగులు బ్రాహ్మడు. ఆయన ఎందుకు రక్షణ పొందాడండి? సున్నా ఎవడు కనిపెట్టాడనే. పురుషోత్తం చౌదరి గారు ఆయన బ్రాహ్మడు, ఆయన ఎందుకు రక్షణ పొందాడు? అరే ఫస్ట్ సున్నా ఎవడు కనిపెట్టాడు చెప్పురా, ఆ దేవుణ్ణి నమ్ముతారన్నాడు. అరే సున్నా కనిపెట్టడం అనేది మానవ జాతి వ్యవహారానికి సంబంధించిన విషయం. క్యాలిక్యులేషన్కు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కు సున్నా అవసరం. అంతేగాని నరకం తప్పించుకోవడానికి సున్నా అవసరం లేదు. నరకం తప్పించుకోవడానికి గణిత శాస్త్రం అవసరం లేదు. నరకం తప్పించుకోవడానికి ఏ శాస్త్రము అక్కర్లేదు. పరమాత్ముడు చేసిన శిలువ యజ్ఞం మీద నమ్మకం ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు బాగా తెలిసిన ఒక విషయం చెప్పి ముగిస్తా. ప్రసంగం అయిపోయింది, ముగించేస్తాను. 2 గంటలకు ముగించాలనుకున్న, ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి ఒక విషయం చెప్పి ముగిస్తా. మీకు తెలిసిన విషయమే అనుకుంటా. చాలామంది వినుంటారు, కొంతమంది వినకపోయి ఉండొచ్చు, కొంతమంది విన్నా కూడా బోధకుల మీద దయతో మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం అన్ని గుర్తుపెట్టుకుంటే పాస్టర్లకు ఎప్పుడు కొత్త ప్రసంగాలు యాడ్ నుంచి వస్తాయండి. మనం వాళ్ళ మీద దయ తెలిసి మర్చిపోతూ ఉందాము. అప్పుడు చెప్పిందే చెప్పినా నడుస్తుందని కొంతమంది. మరి మీకు గుర్తుందో లేకుంటే మా మీద దయతో మర్చిపోయారో తెలీదు. ఒక చక్కని దృష్టాంతం ఏంటంటే, ఒక నది దాటాలి. నది దాటేటప్పుడు ఒకడు బ్రాహ్మణ పండితుడు అవతల ఊరిలో పౌరోహిత్యం ఏదో చెయ్యాలి, ఏదో కర్మకాండ ఏదో చెయ్యాలి. నది దాటించరా బాబు అని ఆ పడవ నడిపేవాడిని అడిగాడు. అడిగితే సరేనండి ఎక్కండి, మరి ఎంత ఇవ్వాలి అంటే ఎంతో కొంత ఇవ్వండి గురువు గారు, మీరు దైవ సమానులు, భూసురోత్తములు, మీరు ఎంత ఇస్తే నేను ఎంత ఇచ్చినా మహాప్రసాదంగా తీసుకుంటానన్నాడు. సరే ఎక్కించుకున్న తర్వాత ఆ పండితోత్తముడికి ఈ పడవ నడిపించే వాడి మీద చిన్న చూపు. ఏమిరా, ఏమి చదువు చట్టుబండలు లేక నువ్వు పడవ నడుపుకుంటున్నావా? నీకు గణిత శాస్త్రం తెలుసా అని అంటే, అది లేదు గురువు గారు, నాకు అదేం తెలీదు అన్నాడు. అలాగా, వ్యాకరణ శాస్త్రం తెలుసా అంటే, అది కూడా తెలీదు అన్నాడు. మరి ఏం తెలుసురా నీకు? విద్య లేనివాడు వింత పశువు. అటు గణితం తెలియకపోయే, వ్యాకరణం తెలియకపోయే, పోనీ మీమాంసా శాస్త్రం తెలుసా అంటే, ఏమో సార్ అది చేప మాంసం తప్ప ఇంకేం తెలీదు అన్నాడు. ఇక ఏ శాస్త్రం అడిగినా తెలియదు అంటాడు వీడు. పోనీ కనీసం జ్యోతిష్ శాస్త్రం తెలుసా అంటే, అది కూడా తెలియదు గురువుగారు. అవునా, ఎందుకురా నీ బ్రతుకు? విద్య లేనివాడు వింత పశువు, ఏ శాస్త్రము తెలియకుండా పశువులాగా జీవిస్తున్నావురా నువ్వని వాడిని చులకన చేసి మాట్లాడుతున్నాడు. ఈ లోపల వాడికి కొంచెం తడి తగిలినట్టు అయింది కింద. అది ఎప్పుడైందో తెలియదు, ఎలాగైందో తెలియదు. పడవకు రంధ్రం పడింది. పడవకు రంధ్రం పడితే నీళ్ళు వస్తున్నాయి లోపలికి. ఇప్పుడు సరిగ్గా సెంటర్లో, నది సెంటర్లో ఉంది పడవ.
ఇక ఇక్కడి నుంచి వాడు ఏం చేయలేడు. ధోని నీళ్లతో నిండిపోతే మునిగిపోతుంది. మరి నేనైతే దూకి ఈదుకొని వెళ్తా, మరి పండితుని సంగతి ఏంటి అని అడిగాడు. గురువుగారు మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడు. నాకు ఈత రాదురా అన్నాడు. అయితే మునిగి సావండి, మరి నేనేం చేస్తానని చెప్పి వాడు దూకి ఒడ్డుకు ఈదుకొని వెళ్ళాడు. పండితుల వారు సకల శాస్త్ర పారంగతుడు నీళ్లలో మునిగి చచ్చాడు. అలాగా అన్ని శాస్త్రములు తెలిసినా నిన్ను రక్షించలేవు. నిన్ను రక్షించగలిగే ఈత శాస్త్రం క్రీస్తు సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని శాస్త్రాలు తెలిసినా నీకు రక్షణ రాదు. యేసు సువార్తను నమ్మడమే ఈత శాస్త్రం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.